అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చాలా చాలా గ్రాండ్‌గా జరిగింది. చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆ రిసెప్షన్ గురించి కూడా చాలామంది చాలా బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ కూడా వచ్చారు. దాంతో పాటు అల్లు శిరీష్ చాలా పెద్ద హీరో ఏం కాదు. చాలా పెద్ద స్టార్ కూడా కాదు అన్న విషయం పక్కన పెడితే, అల్లు అరవింద్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్ ప్రొడ్యూసరు, చాలా సీనియర్ ప్రొడ్యూసరు. అట్ ద సేమ్ టైమ్ అల్లు అర్జున్ లాంటి ఒక పాన్ ఇండియా హీరో, వాళ్ళ తమ్ముడు. ఆ కారణంగా ఈ రిసెప్షన్‌కి చాలా చాలా భారీ స్థాయిలో వచ్చినటువంటి స్పందన మాత్రం చాలా గొప్పగా ఉందనేది మాత్రం తెలుస్తుంది మనకు. అంటే బిగ్గెస్ట్ స్టార్స్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి పెళ్లి, ఈ స్థాయిలో పెళ్లి మాత్రం జరగలేదంటగానే కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోలు కావచ్చు, లేకపోతే స్టార్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే స్టార్ డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే స్టార్ యాక్టర్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్‌లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి ఆర్టిస్టులందరూ కావచ్చు, ప్రతి ఒక్కరు కామెడియన్స్ కూడా వీళ్ళందరూ కూడా అటెండ్ అయినటువంటి పెళ్లిగా కనిపిస్తోంది. అంటే ఇంతమంది అటెండ్ కావడం అనేది చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది. నిజానికి ఇంతమంది సెలబ్రిటీస్, ఇంతమంది స్టార్లు మాత్రం ఒక పెళ్ళికి సంబంధించి రావడం మాత్రం చాలా అరుదుగా కనబడే అంశంగా కనిపిస్తుంది. ఆ కారణంగానే ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ తమిళ డైరెక్టర్ అట్లీ వచ్చాడు. అంటే అట్లీ అల్లు అర్జున్‌తో ఆల్రెడీ సినిమా చేస్తున్నాడు. అట్లీ ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ కన్నడ హీరో యష్ వచ్చాడు. దాంతో పాటు మలయాళం నుంచి బసిల్ జోసెఫ్ కూడా వచ్చాడు. బసిల్ జోసెఫ్, అల్లు అర్జున్ మధ్య ఒక కాంబినేషన్ నడుస్తుంది. ఈ కాంబినేషన్ సంబంధించి ఒక కథ జరుగుతుందని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో బసిల్ జోసెఫ్, అల్లు అర్జున్ కూడా కలిసి ఈ పెళ్లికి వేడుకకు రావడం మాత్రం చాలా చాలా హాట్ టాపిక్‌గా కనిపిస్తోంది. అల్లు అర్జున్ మధ్య, బసిల్ జోసెఫ్ మధ్య ఒక సినిమా నడుస్తుందనేటువంటి ఒక టాక్ కూడా దీనికి బలం చేకూరుస్తుంది. ఎలా చూసినా నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, లేకపోతే బాలయ్య కావచ్చు, బాలయ్య గారి వైఫ్ కావచ్చు, లేకపోతే దాంతో పాటు స్టార్ హీరోలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరొచ్చినా సరే చాలా చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే అతిథులందరినీ సత్కరించినటువంటి విధానం కావచ్చు, గొప్పగా వచ్చినటువంటి విధానం కూడా చాలా చాలా గొప్పగా ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఇంత పెద్ద రిసెప్షను, ఇంత పెద్ద పెళ్లి వేడుకలో చిన్న మిస్సింగ్ ఏంటంటే మెగా బ్రదర్స్. యెస్. మెగా బ్రదర్స్ ఈ పెళ్లి రిసెప్షన్‌కి రాలేదు. ఎందుకు రాలేదు? ఏ కారణాలేంటి అనేది మాత్రం చూస్తే, మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మధ్య చెయ్యికి గాయమైంది. ఆ కారణంగా ఆయన ఈ మధ్య అల్లు అరవింద్ వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్డ్ ఇవ్వడానికి వెళ్ళిన రోజు కూడా ఆయన చేతి కట్టుతోనే కనిపించాడు. ఆ కారణంగా ఆయన ఈ రిసెప్షన్‌కి మాత్రం రాలేకపోయాడు. ఆ కారణంగా ఒకరోజు ముందే దాని కట్టు తీసేసినప్పుడు కూడా డాక్టర్ల సలహా మేరకు ఆయన బయటికి కదలొద్దని చెప్పేసి, ఆ కారణంగా చిరంజీవి గారు ఆయనకి మనసులో ఎంత గొప్పగా రావాలని అనిపించినప్పుడు కూడా డాక్టర్ల సలహా మేరకు ఆయన రిసెప్షన్‌కి రాలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అవ్వలేదు. అంటే ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం పొలిటికల్‌గా ఉన్నటువంటి విషయాల మధ్య కొంచెం బిజీగా ఉన్నాడు. ఆ బిజీ కారణంగా రాలేకపోతున్నాడు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా సమాచారం చెప్తున్నప్పుడు కూడా పెళ్లికి రాకపోవడం అనేది మాత్రం చాలా చాలా విచిత్రంగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఒక భార్య కూడా అటెండ్ అవ్వలేదని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా ఈ మెగా బ్రదర్స్ మిస్ అవ్వడం మాత్రం చాలా హాట్ టాపిక్‌గా కూడా కనిపిస్తుంది. సో ఇది ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కాబట్టి కొంతవరకు రాలేకపోయారేమో. కాకపోతే పెళ్లిలో మాత్రం మళ్ళీ వీళ్ళు హ్యాపీగా రావచ్చు, వచ్చే అవకాశాలు అనేవి స్పష్టంగా ఇండైరెక్ట్‌గా కూడా చెప్తున్నారు. మొత్తంగా మెగా బ్రదర్స్ మిస్ అవ్వడం అనేది మాత్రం చాలా హాట్ టాపిక్ అయిపోయింది.